తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అయితే జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? ఇదే సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 82% పోలింగ్ నమోదు కావడంతో ప్రజలందరూ, ముఖ్యంగా ఓటర్లు చాలా కసిగా ఓటు చేసినట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అండ్ రీసెంట్ గా మనం చూడొచ్చు, జన్మత్ పోల్స్ కూడా ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. జన్మత్ పోల్స్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024 చూసినట్లయితే మొత్తంగా 175 సీట్లు ఉంటే, గ్రౌండ్ రిపోర్ట్ ఈ రోజు మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 96 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక టీడీపీ అలయన్స్ కి 77 నుంచి 79 స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా నెక్ టు నెక్ ఫైటే మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. రైట్, మీరు ఇందాక అన్నట్టు ఏపీ ప్రజలు నిజంగా చైతన్యవంతులని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబంలో రాజకీయం జరిగినట్టు కూడా అందరూ కూడా ఊర్లోకెళ్ళి, హైదరాబాద్ నుంచి ఆ ఊర్లోకెళ్ళి ఓటేశారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో, విమాన ఖర్చులను భరించి కూడా వాళ్ళు ఏపీకి వచ్చి ఓటేశారు. సో దాదాపుగా మనం చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా 82% ఏపీలో ఓటింగ్ జరిగిన పరిస్థితి. మనం చూసాం. హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఎంత నిర్మానుష్యంగా మారిపోయాయో. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఎట్లా అయితే ఏపీ ప్రజలందరూ సొంత గ్రామాలకు వెళ్లారు, సో అదే దానికి డబుల్ మనం చెప్పాలని అంటే రైట్. ఆ పోలింగ్ సరళే చెప్తుంది కదా, రైట్ నందు. అయితే ఈ స్థాయి చైతన్యం ఆంధ్ర ఓటర్లు ఎందుకు వచ్చింది, అదేవిధంగా అసలు ఎన్నికలను ఆంధ్ర ఓటర్లు ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు అనేది మాత్రం జూన్ 4న తెలియాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సామాజిక వర్గాల ప్రజలు వీలైతే ఆ గట్టు మీద ఉంటారా లేకపోతే ఈ గట్టు మీదకి వస్తారా అన్న కాన్సెప్ట్ లోనే అక్కడ ఏపీ ప్రజలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఒక వర్గం ఓటు అని చెప్పేసి ఇంకో వర్గం అని కాకుండా బెనిఫిషియర్స్ ఓట్లు మాత్రం ఇటు వైసీపీకి పోలరైజ్ అయినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వైసీపీకి ఇటు కొన్ని వర్గాలు ఉంటే అటు విపక్ష కూటమికి అండగా ఇంకొన్ని వర్గాలు నిలిచిన పరిస్థితి. కేవలం కొన్ని వర్గాల మద్దతు మాత్రమే ఉంటే అధికారాన్ని దక్కించుకోవడం ఎవరికి సాధ్యం కాదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన భారీ పోలింగ్ అనేది వైసీపీ నేతలకు, అటు కూటమి నేతలకు కూడా ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. అలాగే ఏపీలో బెట్టింగ్లు మాత్రం దాదాపుగా 20 కోట్లకు చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం మీదే 20 కోట్లకు పైగా బెట్టింగ్లు జరిగాయి అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. అవును, అదేవిధంగా కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తుంటే ఇంకొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా వస్తున్న పరిస్థితి. ఏదేమైనా సరే ఏపీ ప్రజలు మాత్రం ఈసారి భారీ ఓటింగ్ ని అటు ఎలక్షన్ కమిషన్ కి, ఇటు ఈవీఎంలకు ఇచ్చారని చెప్పుకోవాలి. అలాగే పార్టీలకు ఇచ్చారని కూడా చెప్పుకోవాలి. సో రాష్ట్రంలో విద్యావంతులు, ఉద్యోగులు, అర్బన్ ప్రాంత ప్రజల్లో ఉన్న వ్యక్తులు మాత్రం వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత వల్ల టీడీపీకి ఓటేశారని మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా బెనిఫిషియర్స్ ఏదైతే ఉన్నారో, పబ్లిక్ అంటే ప్రభుత్వం యొక్క పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు మాత్రం వైసీపీకి ఓటేశారని మాత్రం ఇక్కడ చర్చ నడుస్తున్న పరిస్థితి. సో అదేవిధంగా విపక్ష కూటమి నేతలు అనుకున్నట్టు ఖచ్చితంగా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. లేదు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగించాలి, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ఉండాలి, సుపరిపాలనతో ఖచ్చితంగా మేము పరిపాలన అందించాం కాబట్టి ప్రజలు మాకే ఓటేశారని చెప్పేసి అటు వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అండ్ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు, పెత్తందారులకు పేదవారికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవని. ఎందుకనంటే మనం క్లియర్ గా చూడొచ్చు నందు, రైట్. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో సరైన సమయానికి, అంటే 1వ తారీఖు జీతాలు పడడం లేదనే కారణం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కాస్త కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, అంటే సంక్షేమ పథకాలు ఫుల్ఫిల్ గా 100% అందుకుంటున్నారో వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీకే సపోర్టర్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మీరు అన్నట్టుగా 2 వర్గాలుగా చీలిపోయారనే చెప్పొచ్చు. అందుకే ఈ నెక్ టు నెక్ ఫైట్ ను కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, రైట్. ఇప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి 82% వచ్చింది. ఇది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఒక భారీ దెబ్బ అని చెప్పేసి కొంతమంది సెఫాలజిస్టులు భావిస్తున్నారు. అంటే రికార్డు స్థాయిలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే పోలింగ్ సరళి
పెరిగిందో గతంతో పోల్చుకున్నట్లయితే ఆ పర్సంటేజ్ పెరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం మార్పే అని చెబుతూ ఉన్నారు. ఓకే. కానీ సహజంగా ఓటింగ్ పెరగడము, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత మధ్య ఎలాంటి సంబంధం లేదని జెప్పేసి ఇంకొంతమంది భావిస్తున్నారు. అలాగే సెఫాలజిస్ట్‌ల అభిప్రాయం ఏంటంటే, ఈ భారీ పోలింగ్ ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగెటివ్ అన్నది మాత్రం తేలాలంటే జూన్ 4 వరకు కూడా వేచి చూడాల్సని జెప్పేసి అందరూ భావిస్తున్న ఎస్ పరిస్థితి. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకు ముందు మనం గతంలో చూసినట్లయితే 2019లో 1,00,000 పైచీలకు నమోదైనట్లయితే ఈసారి 4,00,000 అవును. పైచీలకు రెడ్ పోస్టల్ బ్యాలెట్ లోనే ఓట్లు ఉన్నాయి. సో అటు పోస్టల్ బ్యాలెట్‌లోనేమో ఉద్యోగుల భవితవ్యము, నిరుద్యోగుల భవితము. ఇటేమో ఈవీఎంలో మాత్రం ఇటు వైసీపీ ప్రభుత్వము, అదేవిధంగా కూటమి భవితవ్యం దాగి ఉన్న పరిస్థితి. సో చూడాలి జూన్ 4న ఏం జరగబోతుంది? ఎవరు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ఆ ప్రతిపక్ష పాత్రను ప్రజలు ఎవరికిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన తెలియాలంటే భాగం. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రైట్? థ్యాంక్ యూ నందు. థాంక్యూ.